లోతు నా స్వేం జారే జేరు రక్వాలోతు పాపులను నీవు ప్రేమించవు, పాపులకై సిలువలో ప్రాణం పెట్టావు. పాపులను నీవు ప్రేమించావు, పాపులకై సిలువలో ప్రాణం పెట్టావు. సిలువలో నా రక్తము కార్చి రక్షణనిచ్చావు, నీవే రక్షణనిచ్చావు. సిలువలో నా రక్తము కార్చి రక్షణనిచ్చావు, నీవే రక్షణనిచ్చావు. ప్రియమైన సహోదరులారా, ప్రభునామలో మీకు అందరికీ వందనాలమ్మా. దేవుని స్తోత్రాలు. ఏమో స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే 7:30 నుండి ఇంకా ఎన్నిసార్లు వందనాలని మనమందరం స్పందించాలి. కొంతమందికి అందరికీ వందనాలు అంటే ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చేయి చూపించాల. దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, లూకాసు వార్త 15వ అధ్యాయము 1 నుండి ఉదయకాలంలో మనం విన్న సందేశం ప్రకారం సుంకరులతో పాపులతో కలిసి ప్రభు భోజనం చేస్తున్నాడని, ఆయన మీద శాస్త్రులు పరిసయ్యులు చాలా సనుక్కున్నారు. ఈయన పాపులకి స్నేహితుడు అని వాళ్ళంతా కూడా సనుక్కున్నారు. మతము అనేది ఆచారము, అందులో ఎటువంటి కనికరం ఉండదు, నీతి పరిశుద్ధత ఉండదు. అయితే పరిశుద్ధుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, మనవలే ఆయన శోధింపబడిన పాపము లేనివాడిగా కనబడ్డాడు. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన పాపము చేయలేదు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. అలాగే మీలో పాపము లేనివాడు ఎవడో మొట్టమొదట ఈమెను రాయితో కొట్టండి అనగలిగినవాడు పాపము కలిగిన నరుల్లో నుండి పాపము లేని నరునిగా ఈ లోకానికి వచ్చినాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు లేనివాడు ఆ జన్మ పరిశుద్ధుడు. ప్రియమైన సహోదరులారా, అలాంటి ఆయన గురించి ఆ శాస్త్రులు పరిసయ్యులు చాలా సనుక్కున్నారు. సమాజంలో కూడా మన గ్రామాల్లో కానీ మన సరిహద్దుల్లో కానీ కొంతమంది మీద పాపులు అని, దుర్మార్గులని ముద్ర వేస్తారు. కానీ బయటపడకుండా దొరకని దొరల్లాగా బయట తిరుగుతూ ఉంటారు. రహస్యంగా నీచమైన నికృష్టమైన పనులు చేసేవారు
మన సరిహద్దుల్లోనే సున్నం కొట్టిన సమాధుల్లాగా తిరుగుతూ ఉంటారు. చాలామంది ఇక వాళ్ళే పాపులు అనుకుంటారు, కానీ దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దొరికారు, వాళ్ళు బయటపడ్డారు, కానీ దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఏది ఏమైనా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఎవరిని తృణీకారంగా పాపాత్ములని ముద్ర వేయకూడదు. మనలోనే ఎన్నో రకాల చీకటి కోణాలు, రహస్య పాపాలు ఎన్నో ఉన్నాయి. పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మనం ఇంకా పోరాడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు పాపాత్ములు తనకు విరోధముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్నాడు. పాపముతో మనం ఎంతగా పోరాడాలంటే రక్తము కారునంతగా, అంటే ఎంతవరకైనా మనలో ఎటువంటి పాపాలు నిలువ ఉండకుండా, ఎటువంటి పాపాలకి మనం బానిసలం కాకుండా అంతగా ఓర్చుకోవాలి. నీతిని, యథార్థతని కలిగి ఉండాలి. మనుషుల నీతి, మనుషులలో మంచివారు అనబడిన వాళ్ళు, వాళ్ళకేదైనా నష్టము కలిగితే, వాళ్ళకేదైనా నింద వస్తే, వాళ్ళకేదైనా అన్యాయము జరిగితే అప్పుడు చూడాలి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తనకు విరోధముగా చేసిన తిరస్కారమంతా కూడా ఓర్చుకున్నాడు. అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి తండ్రి కుడిపార్శ్వమందు ఆయన కూర్చొని ఉన్నాడు. ప్రియమైన సహోదరులరా, మనము కూడా అటువంటి ప్రేమ, నశించే ఆత్మల కొరకు కలిగి మనం కూడా సహించాలి, ఓర్చుకోవాలి. అందుకు శాస్త్రులు, పరిసయ్యులు ఆ విధంగా ప్రభు మీద సనుక్కుంటూ ఉంటే ఆయన ఉపమానాలు చెప్పినాడు. ఇక్కడ యేసు ప్రభు ఉపమానాల ద్వారా మంచి లోతైన సందేశాన్ని మనకి అందించినాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వాక్యము నుండి, అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది అని వారితో చెప్పును గదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము
కలుగును. 100 గొర్రెలు ఒక కాపరికి ఉంటే ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకై ఆయన వెదకి దొరికేంత వరకు వెదకి దొరికిన తర్వాత భుజాల మీద వేసుకొని ఆ గొర్రెని సంతోషంగా ఇంటికి వచ్చి స్నేహితులని, ఇరుగు పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది అని చెప్తాడు కదా అని చెప్పాడు. ప్రియమైన సహోదరులరా, పరలోకంలో సంతోషము, పరలోకంలో ఆనందము, పరలోకంలో సంబరాలు ఎప్పుడు జరుగుతాయంటే, భూమి మీద ఒక పాపిని మహాప్రభో అని పశ్చాత్తాపంతో సిలువ రక్తపు నీడలోనికి వస్తే ఆ వ్యక్తిని బట్టి పరలోకంలో సంతోషం కలుగుతుంది. కానీ మిగతా 99 గొర్రెలు, మిగతా 99 మంది మారు మనస్సు అక్కరలేని నీతిమంతులు అంట. వాళ్ళు మారు మనస్సు ఎవరికి అక్కర ఉండదు. ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే, అందరూ అంతటా మారు మనస్సు పొంది యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. ఇది దేవుని ఆజ్ఞ. మారు మనస్సు అక్కరలేని వాళ్ళంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి మారు మనస్సు అవసరమే. మారు మనస్సు అవసరమే. కానీ మాకేం అవసరం మారు మనస్సు? మాకేం అవసరం అని, మేము నీతిమంతులము అని వారు అనుకుంటారు. అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 30 వచనంలో, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. పూర్వకాలంలో ఆ అజ్ఞాన కాలాలని దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఏంటంటే, అందరూ అంతటా మారు మనస్సు పొందాలని మనుషులకి ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన యేసుక్రీస్తు చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక రోజును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి క్రీస్తును లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. మారు మనస్సు అక్కరలేని వాళ్ళంటూ ఎవరూ లేరు. మనమందరం కూడా పాపులమే. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. కాపరి లేని గొర్రెల వలె
త్రోవ తప్పి అందరూ ఏకముగా పనికి మాలిన వారైనారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరము కూడా పాపులమే. నేను మీకంటే కూడా మహా దుర్మార్గుడిని. చాలామంది అంటారు, వాడు మహా పరమ పాపిరావాడు అంటారు. అలాంటి వారిలో నేను మొదటి వాడిని. వాడు పరమ దుర్మార్గురావాడు అని అంటుంటారు కొంతమందిని. కనబడే వాళ్ళకంటే కనబడని పరమ దుర్మార్గులు, వాళ్ళల్లో నేను మొదటి వాడిని. పైకి చూడడానికి ఏమో బుద్ధిమంతుల్లాగా, అంటే ఏ పాపం ఎరగని వాళ్ళలాగా ఉంటిని. కానీ నా రహస్య జీవితం రహస్యమందు చూచే తండ్రికి, ప్రభువుకు మాత్రమే తెలుసు. అందుకే ఆయన ముందర నేనేమీ ఎక్స్ట్రాలు చేయలేను. ఎందుకంటే ఆయనకు అంతా కూడా బాహాటముగా తెలుసు. పరిశీలన చేయకుండానే పాపము ఎక్కడ జరుగుచున్నదో ప్రభువుకి బాహాటముగా తెలుసు. కడుపు నొప్పి అని హాస్పిటల్కి వెళ్తే ఎన్ని టెస్టులు చేస్తారో, మనిషిని పీల్చి పిప్పి చేస్తారు. ఎన్ని టెస్టులో, ఎన్ని వేలు టెస్టులకి అయిపోతుంది. ఇప్పుడు ఇంకా రకరకాల పనిముట్లు వచ్చినాయి. ఇంకా ఆ టెస్టు, ఈ టెస్టు అని, ఆ స్కానింగు, ఈ ఎంఆర్ఐ అని. ఒక ఆమె, మా ఊరు ఆమె, ఎంఆర్ఐ స్కానింగ్ అని ఆమె తీసుకుని వెళ్తే, ఆ ఎంఆర్ఐ, ఆ సిటీ స్కానింగ్ ఏదో నాకు హాస్పిటల్ భాష తెలియదు పెద్దగా. సిటీ స్కానింగ్ ఏమో అంటే మనిషిని లోపలికి పంపిస్తారు కదా. ఆ పాపం ఆ పెద్ద ఆమెని తీసుకొని వెళ్తే లోపలికి పంపిస్తే ఆమె గుండె ఆగిపోయి బయటికి శవమై బయటకు వచ్చింది పాపం. ప్రియమైన సహోదరులరా, ఈ టెస్టులు చూస్తేనే మనుషులకి గుండె వేగంగా కొట్టుకుంటుంది, లేకపోతే కొంతమందికి డౌన్ అయిపోతుంది. ప్రియమైన సహోదరులారా, హాస్పిటల్కి వెళ్తే రోగం కనిపెట్టడానికి అనేక రకాల స్కానింగులు తీయాల. ఓ రకమే ఏమి లేకపోయినా స్కానింగులు, ఎక్స్రేలు, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్, ఈసీజీ, బీసీజీ, ఎంసీజీ అని, ఆర్సీజీ, ఈసీజీ అని మొత్తం రోగిని వెన్నెముక ఇరగొడతారు. కరోనాలో భయంకరమైన బిజినెస్ జరిగింది. 50 లక్షలు ఒక కరోనా పేషెంట్కి అయినా కూడా మనిషి ప్రాణంతో ఇంటికి రాలేదు. కనీసం డెడ్ బాడీ కూడా ఇంటికి రాకుండా అక్కడే కాల్ చేసినారు. ప్రియమైన సహోదరులారా, కానీ ప్రభు దగ్గర ఒక మనిషి నేను పాపినా కాదా అని తెలుసుకోవడానికి ప్రభు ఏ చెక్కింగ్లు అవసరం లేదు, ఏ చెకప్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. పరిశీలన చేయకుండానే కోర్టులో కొంతమందికి ఏ 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో, మొన్న మధ్య ఒక వార్త చదివాను. ఎప్పుడో ఆయన హత్య చేస్తే 50 ఏళ్ళ తర్వాత ఆయన నడవలేకున్నాడు, ముసలోడు. ఇద్దరు పట్టుకొని వెళ్తుంటే ఊగుతా పోతున్నాడు. అతనికి శిక్ష పడింది 50 ఏళ్ళ తర్వాత. అది లోక సంబంధమైన ఈ పరిస్థితులు. కానీ ప్రభు దగ్గర ఏం అవసరం లేదు. ఎవరు సాక్షులు అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆయన ముందు నిలబడతానే ఎవరి పాపాల వాళ్ళు కనబడి వాళ్ళకై వాళ్ళే చీకట్లోకి వెళ్ళిపోతారు.
అటువంటి తేజోమయుడు, అలాంటి పరిశుద్ధుడు ఆయన. కనుక ప్రియమైన సహోదరులరా, కొంతమంది ప్రభు సన్నిధిలో అటు ఇటు మసులాడుతుంటారు. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఆమెనంటారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన ఆత్మలకు తోడై ఉండునుగాక అంటాను. అబ్బా అని ఊపిరి పీల్చుకుంటారు. అంతవరకు వాళ్ళకి ఎంతో కష్టంగా ఉంటుంది దేవుని సన్నిధిలో ఉండటానికి. వాయ్ ఎందుకంటే రహస్యంగా అనేక రకాల వాక్యానికి విరోధమైన కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ మనిషి. అందుకే దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో, ఆరాధనలో, ప్రార్థనలో ఉండలేక మసులుతున్నాడు. కడుపు నొప్పి వచ్చిన వాళ్ళు ఊరకుంటారా? అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, పొల్లుతారు, కూర్చుంటారు, దొల్లాడతారు, ఆ అంటారు, ఊ అంటారు. ఈ తప్పులలో జీవించే వాళ్ళు, మార్పు లేకుండా సొంత ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళకి దేవుని సన్నిధిలో నిలకడగా ఉండలేరు. ప్రియమైన సహోదరులరా, ఆయన దగ్గర ఏ సాక్ష్యాలు అవసరం లేదు, ఏ పరీక్షలు అవసరం లేదు. అందుకే ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. వాక్యం అనేది అద్దము. 99 మంది మేము నీతిమంతులం, ఆ జన్మ శుద్ధపూసలం అని చెప్పుకుంటూ తిరుగుతుంటారే, వాళ్ళకంటే కూడా మారు మనస్సు పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. అందుకే ప్రియమైన సహోదరులారా, పాపం అనేది ఎల్లప్పుడూ మన ఎదుట ఉన్నది. పాపం అనేది ఏ రూపంలో, ఏ రకంగా అయినా మనలో ప్రాణం ఉన్నంత వరకు దాడి చేసే అవకాశం ఉంది. అందుకే నేను సంపూర్ణ సిద్ధిని పొంది ఉన్నానో, ఇక నాకేమీ భయం లేదు అనుకోకూడదు. దేనికోసమైతే ప్రభు చేత పట్టబడినామో దానిని పట్టుకోవడానికి, పొందుకోవడానికి ఈ ప్రాణం ఉన్నంత వరకు మనము ఓపికగా పరిగెత్తాలి. ఇంకా నా పని నేను ఇంకా ఫుల్ఫిల్ అయిపోయానో, ఇంకా నేనేమి లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ శోధన నన్ను ఓడించలేదు, నేనిక నీతిమంతుని అయిపోయానని నిర్భయంగా ఉండకూడదు. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి అని చెప్పాడు. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుస్తుందేమోనని ప్రతి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. కనుక ప్రియమైన సహోదరులరా, మారు మనస్సు అనేది ప్రతి మానవునికి ఎంతో అవసరం. పశ్చాత్తాపం అనేది ఎప్పుడో పశ్చాత్తాపపడి కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ఏడ్చి పాపాలన్నీ ఒప్పుకోవడంతోనే
సరిపోలేదు. ప్రతిరోజు ప్రతిసారి ఎటువంటి దోషము, పాపపు మరక, కల్మషం మనకు అంటకుండా యేసు ప్రభు రక్తంతో కడగబడాలి. హృదయము శుద్ధి చేయబడాలి. నాకేం అవసరం అనుకోకూడదు. ప్రియమైన సహోదరులారా, చాలామంది నోటి ద్వారా కత్తిపోటు వంటి మాటలు పలుకుతారు. వాళ్ళ భార్యని, వాళ్ళ భర్తని, పిల్లలని. కానీ ఏ రోజైనా మీ భార్యతో కానీ, మీ భర్తతో కానీ, మీ పిల్లలతో కానీ, మరెవరితోనైనా నేను నిన్ను ఈ మాట అన్నానో, నిజంగా అది అనాల్సిన మాట కాదు, దయతో నన్ను ఏమనుకోవద్దు, క్షమించు, ఈ మాట అనాల్సింది కాదు. ఎప్పుడైనా మీ భార్యతో అన్నావా? మీ భర్తతో అన్నారా? ఏమీ లేదు. ఇప్పుడు అంగడికి వెళ్ళి సరుకులు తెచ్చుకొని రాసుకో అని 6 నెలలు రాసుకోమంటే, మళ్ళీ తెచ్చిన డబ్బులు ఆ సరుకులకి అప్పు కట్టుకోకుండా రాసుకోమంటే అంగడతను ఏమంటాడు? ఏందయ్యా నువ్వు సరుకులేమో తీసుకొని పోతున్నావు కానీ డబ్బులేమి ఇవ్వలేదు, ముందు ఆ బాకీ కట్టు అంటాడు. పాపం అనేది కూడా రుణం, పాప రుణం తీర్చబడాలంటే యేసు ప్రభు రక్తంలో కడగబడాలి. ఎంత కత్తిపోటు వంటి మాటలు మీ భార్యని అని ఉంటావు, మీ భర్తని అని ఉంటారు, మీ పిల్లలని ఎంతగా దూషణకరంగా మాట్లాడింటారు. ఎప్పుడైనా ఆ విషయమై బాధపడ్డారా? ఆ విషయమై వాళ్ళతో ఒప్పుకున్నారా? ఒకని పాపములు ఒకనితో ఒప్పుకొనుడి అని ఉంది కదా. అయ్యో నేను ఆవేశంలో అనేశాను, ఇలా అనకూడదు, తప్పు, పొరపాటు, ఇక మీదట అలా అనకుండా నేను జాగ్రత్త పడతాను అని అంటే మీ భార్య కానీ మీ భర్త కానీ ఎంత నెమ్మదిగా క్షమిస్తారు. ఇంకా అనడమే అప్పు చేయడమేనా? తీర్చేది లేదా? అప్పు చెల్లించేది లేదా? ఈ రకంగా పాపరుణం ఎంత లక్షలు పెరిగిపోయిందో చూడండి. అసలు మీరు ఏం మాట్లాడలేదా ఎవరిని? ఎప్పుడు ఎలాంటి బాధ పెట్టే మాటలు, కఠోరమైన మాటలు, వాళ్ళ గుండెను గాయం చేసే మాటలు. ప్రియమైన సహోదరులరా, మాటలు మాట్లాడితే మళ్ళీ పరీక్షించుకోవాలి. నేనేం మాట్లాడాను, ఇది మాట్లాడొచ్చునా, మాట్లాడకూడదా? నేను మాట్లాడిన మాట వలన ఆమె ఏమైనా బాధపడి ఉంటుందా? అతనేమైనా బాధపడి ఉంటాడా? ఈ పరీక్ష మనం చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మారు మనస్సు అనుభవం కలిగిన వారికి వాళ్ళని వాళ్ళు పరీక్షించుకుంటారు, వాళ్ళని వాళ్ళు పరిశోధించుకుంటారు, వాళ్ళని వాళ్ళే దిద్దుకుంటారు, బుద్ధి తెచ్చుకొని జీవితాలు సరిచేసుకుంటారు.
మార్పు లేని వాళ్ళ గురించి నేను ఎప్పుడే కానీ తప్పు మాట్లాడను, సచ్చినా మాట్లాడను, నేను ఎప్పుడే మాట్లాడినా కరెక్టే మాట్లాడతాను అంటుంటారు కొంతమంది. దేవుడు తప్ప, ప్రభువు తప్ప ఎప్పుడు మాట్లాడినా కరెక్ట్ మాట్లాడేది ఇక ఏ మానవుడు కరెక్ట్గా మాట్లాడలేడు. ఆయన మాట్లాడితే ఆ మాటల్లో ఎటువంటి కుటిలత ఉండదు, దోషం ఉండదు. ఆయన మాటల్లో ఎటువంటి మూర్ఖత్వం ఉండదు. ఆయన మాటలలో నీతిమంతుడు, ఆయన మాటలలో నిర్మలమైన వాడు. ఆయన మాటలు 7 మార్లు కుంపటిలో వేసి కడిగినంత పవిత్రమైనవి ఆయన మాటలు. ప్రియమైన సహోదరులరా, పొల్లు కూడా ఆయన మాట్లాడితే తప్పుగా ఉండదు. అది ఆయనకు ఒక్కనికే సాధ్యం. తల్లిదండ్రులకు జన్మించిన మనం అనేక రకాల మాటల్లో తప్పిపోతున్నాం అనేది వాస్తవమే, కానీ వాటి విషయంలో నీవు ఎంతగా బాధపడ్డావు, పశ్చాత్తాపడ్డావు. అదే నోటితో ప్రభువుని స్తుతిస్తాము, అదే నోటితో దేవుని పోలికగా ఉన్న మనుషులని దూషిస్తాం. యాకోబు రాశాడు కదా, ఒకే నీటి బోరింగ్లో నుండి పొద్దున ఉప్పు నీళ్ళు వస్తే, మధ్యాహ్నం మంచినీళ్ళు వస్తే, సాయంత్రం కిరసనాలు వస్తే, రాత్రి పెట్రోల్ వస్తుందా? ఇన్ని రకాలుగా ఒక నీళ్ళ బోరింగ్లో నుండి ఇన్ని రకాల వస్తాయా? కానీ మనుషుల్లో నుండి వస్తాయి. వందనాలయ్యా అంటాడు, దేవుని స్తోత్రం బ్రదర్ అంటాడు, స్తుతి అంటాడు. తనకేదైనా తిక్కరేగిందనుకో పెద్ద పెద్ద బాంబు గుండ్లు, బూతులు వాడతాడు. అదే మనిషే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బాగున్నావా అంటాడు. తిక్కరేగిందనుకోండి, ఏదైనా కడుపులో ఆకలైనా ఎవరైనా పెట్టకపోయినా అదే నోటితో పెద్ద పెద్ద చెడ్డ మాటలు కుమ్మరిస్తాడు. ఎన్ని రకాల మాటలు మనుషుల నుండి వస్తున్నాయి. ప్రియమైన సహోదరులారా, మనకు యేసు ప్రభు రక్తం ఇంకా క్షమించడానికి ఉంది కదా. క్షమాపణ, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఎవరైతే ఒప్పుకుంటారో, పశ్చాత్తాపడతారో, బాధపడతారో వాళ్ళని ప్రభు క్షమిస్తాడు. అంతేగాని మాకేం అవసరమయ్యా పశ్చాత్తాపడడం, మేము ఎప్పుడే కానీ తప్పు మాట్లాడమే, మేము ఎప్పుడే కానీ ఎవరికి మోసం చేయలేదే అంటారు. అట్లా అనకూడదు. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనస్సు పొందే ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట గొప్ప సంతోషము పరలోకంలో కలుగుతుంది. కనుక మనం పొరపాటు చేసినప్పుడు, మన మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు ఆ విషయమై మనం తగ్గించుకొని సాత్వికంతో, నిజమే నాది పొరపాటు, అలా అనాల్సింది కాదు అని అంటే మనకు సంతోషం, పరలోకంలో సంతోషం, అలాగే ఆ వ్యక్తికి కూడా సంతోషం. కనుక ప్రియమైన సహోదరులరా,
పాప రుణాల విషయంలో ఎప్పటికప్పుడు చెల్లించడానికి చాలా అప్రమత్తంగా శ్రద్ధగా ఉండండి. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా.